నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే చూసుకుంటే రేపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఏదైతే పరేడ్ గ్రౌండ్లో చూసుకుంటే భారీ సభ కూడా ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతుంది. సో ఏదైతే చూసుకుంటే గత 10 సంవత్సరాల క్రితం 2014 ముందు అనేక బలిదానాలు కానీ 1200 మంది బలిదానాల త్యాగం ఫలంగా తెలంగాణ గవర్నమెంట్ మనకు తెలంగాణ సపరేట్ అవ్వడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో జరుపుకున్నారు, ఇదే ప్రభుత్వంలో భారీగా అంగరంగ వైభవంగా భారీ ఏర్పాట్లు కూడా ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ పోడియం రేపు ఇదే స్టేజ్ నుండి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగించడం జరుగుతుంది. సో ఈ ఈవెంట్కి సంబంధించి ముఖ్య అతిథులు కూడా వస్తున్నారు. ఏది చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ తెచ్చిన తల్లి అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చిందంటూ చెప్తున్నారు వాళ్ళు. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే రేపు సోనియా గాంధీ గారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి వస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ సిపి కృష్ణన్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు మీరే విజువల్స్లో. సో అక్కడ భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అక్కడ అటు గెస్ట్ గ్యాలరీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలా అనేక మంది ఇక్కడ గెస్టులు కూడా వస్తున్నారు. సో అక్కడ చూసుకోవచ్చు భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. భారీ పోలీస్ బలగాల ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ ఇదంతా భారీ బందోబస్తు తోటి. ఎందుకంటే రేపు పెద్ద గెస్టులు అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సోనియా గాంధీ గారు ఇలా పెద్ద వాళ్ళు నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి సో పోలీసుల ఆధ్వర్యంలో చాలా భారీగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో రేపు ఎలాంటి అంతరాయం జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీ ఏర్పాట్లు అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు మీరే విజువల్స్లో పెద్ద భారీ స్టేజ్లు కూడా అంతా సిద్ధం అయిపోయింది. రేపటికి ఈవెంట్కి అయితే సక్సెస్ చేయడం కోసం భారీ ఈవెంట్లు అయితే జరుగుతున్నాయి. సో దీంతో పాటు ఏదైతే ఈ ఈవెంట్కి దగ్గర 20 నుండి 25,000 మంది హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో దీనికి ముఖ్య అతిథిగా ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే సోనియా గాంధీ గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి. సో రేపు ఏదైతే 9:30కి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించబోతున్నారు. సో దాని అనంతరం పరేడ్ గ్రౌండ్కి వచ్చి 10 గంటలకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భారీ పోలీస్ బలగాల మధ్యలో పోలీసుల గౌరవ వందనం తీసుకొని దాని అనంతరం 10:35 నిమిషాలకి తెలంగాణ రాష్ట్రీయ గీతంగా నిశ్చయించిన జయ జయ తెలంగాణ సాంగ్ను కూడా లాంచ్ చేయబోతున్నారు. ఏదైతే 10:35 నిమిషాలకి దాని అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు ఏదైతే ఈ సభను ఉద్దేశించుకొని. సో దీంతో పాటుగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ట్యాంక్ బండ్లో కూడా భారీ ఏర్పాట్లు జరగడం జరిగింది. సో ఈరోజు సాయంత్రం 5,000 మంది కార్యకర్తలతో కానీ హాజరయ్యి జాతీయ జెండాని కూడా ర్యాలీ చేయబోతున్నాయి ఈరోజు సాయంత్రం ఏదైతే అమరవీరుల జ్యోతి దగ్గర. సో ఏదైతే రేపు జరుగుతున్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి పరేడ్ గ్రౌండ్లో అయితే భారీగా సభలు ఏర్పాట్లు అంతా ఒక పండగ వాతావరణం అయితే మొదలైంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. సో పనులు ఎంతవరకు వచ్చాయి, ఎట్లా ఉంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇట్లా ఎంతవరకు వచ్చినాయి సార్ పనులు? రేపు అయితే భారీగా సభ పెట్టదలుచుకున్నారు. సో ఎట్లా ఉంది పనులు, ఎంతవరకు వచ్చాయి? అంటే మనకి ఈ పనులు 2 రూపాల్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఒకటి పార్టీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పుడు యూపీఏ చైర్మన్గా ఉన్న సోనియా గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంటు చర్చకు నాయకత్వం వహించి బిల్లు పెట్టి ఆమోదింపజేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒకటి పార్టీపరమైన ప్రోగ్రామ్స్ని ఇక్కడ ప్రధానంగా మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పార్టీ నిర్వహిస్తుంది. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వపరమైన ప్రోగ్రాం. ఎందుకోసం అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ ప్రత్యేక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వపరమైన ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. ఈ 2 ప్రోగ్రామ్స్కి బేసికల్గా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగశీలత, తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాలు ఇవన్నీ పునాదిగా ఉన్నాయి. అది ఇక్కడ విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాల టైంలో గత టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉత్సవాలని మొక్కుబడిగా అధికార యంత్రాంగాన్ని మాత్రమే వినియోగించి అది మంత్రులు ముఖ్యమంత్రి కుటుంబ ప్రోగ్రాంగా మార్చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ప్రజా తెలంగాణగా ప్రజలు ఇన్వైట్ చేసి అట్లాగే ఉద్యమకారులకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. అందుకోసమే గత వారం రోజుల నుంచి మేము ఒక బిగ్ ఎక్సర్సైజ్ చేశాం. అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరున్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు, ఈ తెలంగాణ ఉద్యమకారులను ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని గమనించి
వివిధ సంస్థలు, తెలంగాణ ఉద్యమంలో అనేక సంస్థలు అట్లాగే అనేక మంది వ్యక్తులు శక్తులుగా పనిచేశారు. అంటే గత ప్రభుత్వంలో సరే ఏదైతే ఉద్యమకారులకు కానీ మీలాంటి ఉద్యమకారులు పోరాటాలు చేశారు వాళ్ళకి ఎలాంటి గుర్తింపు దక్కని పరిస్థితి మీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో మరి వీళ్ళకి ఈసారైనా ఏమైనా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు అదే అంటున్నాం. మొట్టమొదటిసారిగా 1 వీక్ నుంచి మేము పూర్తిగా ఎక్సైజ్ చేస్తున్నాం. అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు, ఈ తెలంగాణ ఉద్యమకారులు మనం ఏ రకంగా గుర్తించాలి, వివిధ సంస్థలు ఏంటి, ప్రతి సంస్థ అధిపతితో మాట్లాడినాం. అంటే ప్రతి సంస్థను ఎప్పుడైతే ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళతో మాట్లాడి ఆ ఉద్యమ సంస్థల్లో క్రియాశీలకంగా పాల్గొన్న వాళ్ళ పేరు తెచ్చాం. రేపు వాళ్ళందరికీ మేము సభకి ఆహ్వానించే పాసెస్ కూడా మేము ఇవ్వబోతున్నాం. వాళ్ళందరూ సభకు వచ్చిన తర్వాత ఏమైందంటే ఉద్యమకారుల యొక్క పార్టిసిపేషన్ తోటి, అంటే ఉద్యమకారుల యొక్క సహకారంతో, ఉద్యమకారులకు సంబంధించిన బేసిక్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. గతంలో ఉద్యమకారులను విస్మరించారు, ఇప్పుడు మేము ఉద్యమకారులను ఆహ్వానిస్తున్నాం. గతంలో ఉద్యమకారులు లేరు, ఈరోజు ఉద్యమకారులు ఉన్నారు. గతంలో ప్రభుత్వ ప్రోగ్రాము, ఇప్పుడు ప్రజల ప్రోగ్రాము. సార్ ఇంకోటి ఏదో చూసుకుంటే సోనియా గాంధీ గారిని ఆహ్వానిస్తున్నారు. సో వస్తున్నారా? ఇంకోటి ఏంటంటే చూస్తుంటే సోనియా గాంధీ గారి మీద కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ నుండి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అంటే రోజు తెలంగాణ ఇచ్చిన తల్లన మీరేమంటున్నారు, వాళ్ళేమో తెలంగాణ బలిదేవత అంటున్నారు. సో ఇదంతా ఎట్లా చూడవచ్చు సార్? వీళ్ళకి 2 విషయాలు. ఫస్ట్, బీజేపీ వాళ్ళకు దీని గురించి మాట్లాడే అర్హత లేదండి. 1998లో కాకినాడలో బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాల నినాదం తీసుకుంది. 1998లో వాళ్ళు ఛత్తీస్గఢ్కి సంబంధించిన, ఉత్తరాఖండ్ సంబంధించిన, జార్ఖండ్ సంబంధించిన నిర్ణయాన్ని 2000లో అమలు పరిచారు. అంటే 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అదే సంవత్సరంలో తెలంగాణ 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నప్పుడు తెలంగాణ కూడా ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు నిజంగా మీరు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ డిలే చేసింది అని మీరు ఏదైతే అంటున్నారో, ఆ డిలే ఫలితంగానే ఇవన్నీ జరిగినాయి అంటున్నారో, మరి 98లో మాకన్నా ముందుగా 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. 98లో మీరు తీసుకున్నారు, మీకు సోయే లేదా? రెండోది, మీ నాయకుడు వెంకయ్య నాయుడు ఆ రోజు రాజ్యసభలో మొత్తం తెలంగాణ బిల్లుని భయంకరంగా వ్యతిరేకించడం వల్ల 100కు పైగా సవరణలు జరగడం వల్ల మనం 7 మండలాలను కోల్పోయినాం. మనం బీజేపీ ఈరోజు 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. విభజన చట్టంలో ఒక్క హామీనన్న వాళ్ళు నెరవేర్చారా? కాబట్టి బీజేపీకి అసలు వీళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ విషయానికి వస్తే, అమరత్వం లేదా అమరవీరులు బాగా పెరగడానికి కారణం వాళ్ళ నాయకుని డిమాండే. దసరాకు వస్తుంది, దీపావళికి వస్తుంది, ఉగాదికి వస్తుంది. ఆయన స్టేట్మెంట్కి ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వలే కదా. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానని ప్రకటన చేసింది, తెలంగాణ ఇచ్చింది. పార్లమెంట్లో ఒక రాష్ట్రంలో మేము అధికారం కోల్పోతున్న విషయం మాకు స్పష్టంగా రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మేము తెలంగాణ అమరత్వం కోసం, అమరవీరుల కోసం, విద్యార్థి పోరాటాలకి గౌరవం కోసం మేము తెలంగాణ ఇచ్చాం. కాబట్టి బీఆర్ఎస్కి ఎప్పుడూ అది లేదు. అసలు బీఆర్ఎస్కి విశ్వాసం లేదు. నిజంగా ఆమె బలిదేవత అని బీఆర్ఎస్ నాయకులు అంటే మొత్తం టోటల్గా తెలంగాణ ప్రకటన అయిన తర్వాత గుంపు గుత్తగా మొత్తం కుటుంబం పోయి ఎవరి దగ్గర పోయింది, ఎవరి దగ్గర పోయి కలిసింది, ఎవరి ప్రసన్నత కోసం గుర్తుపెట్టుకున్నది? సోనియా గాంధీ గారి దగ్గర మొత్తం కుటుంబం ఉంది కదా. అంటే ఓడెక్కదాకా ఓడం వల్లన్నా, ఓడ దిగినాక పోవడం వల్లన్నా ఇదేం రాజకీయాలండి. కాబట్టి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి, అలాగే బీజేపీకి తెలంగాణ అమరత్వం గురించి కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. సరే, ఇంకోటి ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఏంటంటే జాతీయ గీతం, అంటే రాష్ట్ర గీతం ఒకటి ఉన్న అధికారిక చిహ్నం విషయంలో కూడా నిన్న చార్మినార్లో అటు కేటీఆర్ కానీ ఇక్కడ లోకల్ లీడర్లు ధర్నా చేయడం జరిగింది. ఇంకోటి మన తెలంగాణలో కూడా కాకతీయ కళాతోరణం దగ్గర కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఒక్క విషయం మిమ్మల్ని మీతోటి నేను సూటిగా మీ ద్వారా పైలకి తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చిహ్నాన్ని, అంటే లోగోను బేసికల్గా తయారు చేస్తున్నప్పుడు ఒక్కరితో చర్చించలేదు. ఉద్యమకారులతో చర్చించలేదు, ఉద్యమ ప్రతినిధులతో చర్చించలేదు, ప్రజాప్రతినిధులు చర్చించలేదు, చివరికి వాళ్ళ మంత్రులతో కూడా చర్చించలేదు. సడన్గా ఆ లోగోను ముఖ్యమంత్రి రిలీజ్ చేశాడు. ఈరోజు లోగోను మేము చర్చలోకి తీసుకొచ్చాం. ఒక 500 నమూనాలు మా దగ్గరికి వచ్చాయి. ఈ 500 నమూనాల్లో ది బెస్ట్ నమూనా ఏంటిదన్న విషయాన్ని ప్రజల్లో చర్చ పెట్టాం. మేము ఉద్యమకారులు చర్చ పెట్టాం కాబట్టి మీలాంటి పత్రికా విలేకరులు, జర్నలిస్టులు ఈరోజు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు. చర్చ చేసి ఆ చర్చలో నుంచి వచ్చిన సారాంశ ఆధారంగానే మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. మేము అప్పుడు చర్చే లేదు, మేము చర్చ పెట్టాము. ఎవరు ప్రజాస్వామ్యంగా వాదులుగా ఉన్నారో మీరు చూసుకోండి. అట్లాగే జయ తెలంగాణ 2004లో సోయి అనే ఒక సాహితీ పత్రికలో, తెలంగాణ నేపథ్యం ఉన్న సాహితీ పత్రికలో ప్రింట్ అయింది. దాన్ని మొట్టమొదటిసారిగా క్యాసెట్ రూపంలో తీసుకొచ్చే క్రమంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ రామకృష్ణ అనే ఒక విజయనగరానికి సంబంధించిన గాయకుడితోనే పాడిపించింది. అప్పుడు మీకు సోయి లేదా? అట్లాగే ఈరోజు పాట ఇంపార్టెంట్ కదా. పాటలో ఉండే చరణాలు, పాటలో ఉండే భావన, పాటలో ఉండే సాహిత్యము, పాటలో ఉండే ఆవేదన, పాట దేనికి రిప్రజెంట్ చేస్తున్నా అది ఇంపార్టెంట్. ఈరోజు ఆ పాట అందశ్రీ గారు రాసిండ్రు, సాహిత్యాన్ని వారు క్రియేట్ చేసిండ్రు. కాబట్టి అందశ్రీ గారు ఇది ఇంకా బాగా జనంలోకి పోవడానికి చెరువుగా ఉండాలంటే సరే వారు ఆస్కార్ అవార్డు విన్నారు కాబట్టి వారితో చేపిస్తే మంచిగా భావించాడు. అది తెలంగాణలో ఎవరు లేరా కళాకారులు? చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు ఆంధ్ర వాళ్ళని చూజ్ చేసుకున్నారంటే ప్రధానంగా చెప్తున్నారు. క్వశ్చన్ ఒకటే అడుగుతున్నాను నేను, తెలంగాణలో చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు రకుల్ ప్రీత్ సింగ్ని, సమంతాని,
మీరు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించుకున్నారు? తెలంగాణలో మనకు అంతకన్నా గొప్ప మన దగ్గర మన ఆడపడుచులు, మన ఆడబిడ్డలు అద్భుతంగా చేనేత వస్త్రాలను కానీ మిగతా దాన్ని అద్భుతంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోయి ఆ బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు కదా. అంటే మీరు చేస్తేనో సంసారం మేము చేస్తే ఇంకోటి అనేది దుర్మార్గమైన విషయం కదా. క్లియరా? ఓకే. తర్వాత మొట్టమొదటిసారిగా గీతాన్ని క్యాసెట్లో పంచినప్పుడు పాడింది ఎవరు? అలాగే వీరికి ఎవరికి కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు వస్తే మీరే ఉరికిపోయి బొకేలు ఇచ్చిండు కదా. తండ్రి కొడుకులు ఇద్దరు, మీ బావ కూడా తీసుకుపోయి బొకేలు ఇచ్చిండు కదా. అది చర్చ కాదు. చర్చ అనేది కీరవాణి మీద కాదు. చర్చ అనేది 10 సంవత్సరాలు ఏ ఉద్యమ గీతాన్ని అయితే రాష్ట్ర గీతంగా ప్రకటించాలో మీరు చెద్దరు కప్పుకొని పడుకున్నారు. అందశ్రీని అవమానపరిచి, అందశ్రీ చిన్నప్పుడు చదువుకోలేదు, బడికి పోలేదు, కానీ ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే అద్భుతమైన కవి గాయకుడు, వాగ్గేయకారుడు. కాబట్టి ఆయన ఒక గీతాన్ని రాస్తే దాన్ని గౌరవించడం మానేసి ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం బేసికల్గా అనౌన్స్ చేస్తే దాన్ని అప్షేట్ చేయడం మానేసి పిచ్చుకూతలు పోయడం అనేది దుర్మార్గం. ఇంకోటి ప్రధానంగా ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ, మేము చేసిన నిరసన వల్లనే ఆ అధికారిక చిహ్నం ఆగిపోయింది, సో ఇది మా కష్టమే అంటూ వాళ్ళ క్రెడిట్ తీసుకున్నారు. సో దీని మీద మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు ఆడలేకట గజ్జలు బరువు ఉన్నాయని అన్నట్టు వెనుకటి ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఒక మార్పు తీసుకురావడానికి ముందు ఒక ఎక్సర్సైజ్ చేసింది. 500 నమూనాలు తీసుకొచ్చాము మేము. ఆ 500 నమూనాల్లో ఒక నమూనా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అందులో కాకతీయ కళాతోరణము, అట్లాగే చార్మినార్ లేకుండా అమరవీర స్థూపంతో ఉన్న ఒక చిహ్నం వైరల్ అయింది. దాని మీద ప్రజలు వాళ్ళకున్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినా, ఉద్యమకారులు అభిప్రాయం చేసినా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. కానీ టీఆర్ఎస్ తన పేరునే మార్చుకొని బీఆర్ఎస్గా మారిపోయింది కదా. అంటే కన్నతల్లి పేరుని మార్చి కన్నతల్లి పేరులోనే తెలంగాణ పదాలు లేకుండా చేసిన వీళ్ళు ఈరోజు చైనాల గురించి, తెలంగాణ పేర్ల గురించి మాట్లాడే నైతికత లేదు. కాబట్టి వాళ్ళ మాటల్ని మనము నీటి ముట్టలుగా చూడాలి తప్ప అందులో ఏమీ అర్థం లేదు. దానికి అవి ప్రజలు పట్టించుకునే మాటలు కూడా కాదు. ఆల్రెడీ టీఆర్ఎస్ ఎప్పుడైతే తన పేరును బీఆర్ఎస్గా మార్చుకుందో దాంతో ప్రజల నుంచి ఆ పార్టీ దూరం అయిపోయింది. తెలంగాణకు వాళ్ళకి సంబంధమే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.